గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో రైతు బంధు నిధులు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, ఇంకా మిగిలిన వారికి ఎప్పటి వరకు జమ అవుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు నిధులు అయితే రిలీజ్ కావడం జరిగింది. 2 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ కావడం అయితే జరిగింది. ఇప్పటికే 2 ఎకరాలు ఉన్న వారందరికీ ఇప్పటికే రైతు బంధు నిధులు అయితే వారి యొక్క అకౌంట్లలో జమ చేయడం జరిగింది అధికారులు. 1-2 రోజుల్లో మిగిలిన వారికి 2 ఎకరాల పైన ఉన్న వారికి కూడా 1-2 రోజులలో వారికి కూడా జమ కావడం అయితే జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈరోజు ఇక్కడ చూడండి, రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. 3 వారాల క్రితమే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. వీరు సుమారు 20 లక్షల వరకు ఉంటారని పేర్కొన్నారు. 1 లేదా 2 రోజుల్లో మిగతా రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని వివరించారు. దాదాపుగా 2 ఎకరాలు ఉన్న వారందరికీ దాదాపుగా ఈ డబ్బులు అయితే అకౌంట్లలో జమ కావడం జరిగింది. మిగిలిన 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 8 ఎకరాలు, ఇట్లా 10 ఎకరాల వరకు దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక 15 డేస్ లోపు మీ అందరికీ మీ యొక్క రైతు బంధు అకౌంట్ మీ యొక్క రైతు బంధు డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లలో జమ కావడం అయితే జరుగుతుంది. ఇంకో 10-15 డేస్ అయితే 10-15 రోజులలో మీ యొక్క రైతు బంధు నిధులు ఎన్ని ఎకరాల వరకు ఉన్న దాదాపుగా 5 నుంచి ఇటు 10 ఎకరాల వరకు అందరి జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికి 2 ఎకరాల వరకు జమ అయ్యాయి. నెక్స్ట్ 3 ఎకరాలు, 4 ఎకరాలు కూడా జమ అవుతాయి. ఇలా ఒక 8 ఎకరాలు, 10 ఎకరాల దాకా జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికంటే ఎక్కువ అనేది ఎప్పుడు జమ అవుతాయి అనే అప్డేట్ అయితే మనకి ఇంకా తెలియదు. దాదాపుగా 10 ఎకరాల వరకు అయితే ఈ మంత్ ఎండింగ్ ఈ 10-15 డేస్లలో కంప్లీట్ చేయమన్నట్టు ఆదేశాలు అయితే వచ్చినాయట వ్యవసాయ శాఖ అధికారులకు. కాబట్టి వాళ్ళు ఆ 10-15 డేస్లో 10 ఎకరాల వరకు అయితే ఉన్న వారందరికీ ఈ రైతు బంధు నిధులు మీ యొక్క అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు అన్ని రకాల అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.